వెల్కమ్ ఫ్రెండ్స్. నేను తీన్మార్ మల్లన్న గురించి ఒక విషయం చెప్పాలని వీడియో చేస్తున్నా. నిజానికి తీన్మార్ మల్లన్న కన్నా ముందు చింతపండు నవీన్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం V6లో వర్క్ చేసినాం, ఇద్దరం కలిసి పనిచేసినాం. కాకపోతే నేను ఫీల్డ్లో పనిచేసిన, ఆయన ఫీల్డ్లో పనిచేయలేదు. ఆయన గురించి చెప్పాలంటే వార్త చేయక తప్పలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టో రాజకీయ నాయకుడో అదేందో ఆయన కూడా తెలియదు. అసలు ఆయన ఎక్కడ ఫీల్డ్లో పనిచేయలేదు కాబట్టి జర్నలిస్ట్ కాదని కొంతమంది ఆయనకే కామెంట్ పెడుతూ ఉన్నారు. సరే, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించారు. ఆల్రెడీ ఆయన అందరి దగ్గరకు పోయి మీరు నాకు సహకరించండి, నన్ను ఎమ్మెల్సీ చేయండి అని అడుగుతున్నారు. ఎవరెవరు అడుగుతున్నారంటే పాపం ఏమనలేని సిచ్యువేషన్ ఇది. కోదండరామ్ సార్ దగ్గరికి పోయినరు. తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్, అవన్నీ ఫొటోస్ ఉన్నాయి, నేను వీడియోస్ వస్తుంది మీకు. ఇంకా ఇంకా చాలామంది కలిసిండ్రు, నేను అవన్నీ కూడా తర్వాత చెప్తాను. నేను ఆయనకు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒక సిరీస్ ఉంటుంది రోజు. ఇంకా ఆయన వ్యవహారం ఏంది, ఆయన కథ ఏంది, ఆయన ఎమ్మెల్సీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు ఇన్ని రోజులు ఏం చేసిండు, ఇవన్నీ చాలా ఉంటాయి ఇష్యూస్. సరే, ఆయన నా ఫ్రెండ్ అని చెప్తున్నా, బెస్ట్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన రోజు మాట్లాడుతుంటాను నాతో, అందుకే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. పాపం కోదండరామ్ సార్ ఇంటికి పోయి మొన్ననే చాలువా కప్పి కాలు మొక్కి సార్ నాకు సపోర్ట్ చేయని అడిగిండు. కానీ కోదండరామ్ సార్ని తీన్మార్ మల్లన్న ఏమన్నాడో తెలుసా? గతంలో 2021లో ఎలక్షన్స్లో సేమ్ ఇప్పుడున్న ఇది బై ఎలక్షన్ గ్రాడ్యుయేట్ కోట, అది గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షనే కోదండరామ్ సార్ పోటీ చేసిండు, తీన్మార్ మల్లన్న పోటీ చేసిండు, పలా రాజేశ్వరి ఫోన్ చేసి చాలామంది పోటీ చేశారు. కోదండరామ్ సార్ మీద ఎంత పెద్ద ఆరోపణ చేసిందంటే తీన్మార్ మల్లన్న పలా రాజేశ్వరితో డబ్బులు తీసుకొని నన్ను ఓడించడానికే పోటీ చేస్తున్నాడు, కేసీఆర్తో నా డబ్బులు తీసుకొని లక్షల డబ్బులు తీసుకొని, అవన్నీ యూట్యూబ్లో వెతకని దొరుకుతాయి, లక్షల రూపాయలు తీసుకొని కోదండరామ్ నన్ను ఓడించేందుకు రంగంలో దిగిండు కాబట్టి ఆయనకు మీరు ఓటేయద్దు, నాకే ఓటేయాలని చెప్పి అడిగిండు. కోదండరామ్ సార్కి ఇంకొక మోసం జరిగింది. ఆ మోసం గురించి చాలామందికి తెలియదు. కోదండరామ్ సార్ పార్టీ పెట్టిండు, జనసమితి పార్టీ పెట్టిండు. ఇక్కడనే సర్నార్ స్టేడియంలో పార్టీ ఆవిర్భావ సభ, ఆవిర్భావ సభ వేదిక మీదకి పోయిండు తీన్మార్ మల్లన్న. పోయి సార్ను కలిసి సార్కు సన్మానించి ఓ స్పీచ్ దంచి నేను ₹1,00,000 ఇప్పుడే పార్టీ విరాళంగా ఇస్తున్నానని చెక్ ఇచ్చేసిండు. పాపం కోదండరామ్ సార్ పరిశాన్ అయిపోయిండు, అమ్మ ఏంది ఇదని. ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఆ చెక్కు ఎవరో పంపించి వాపస్ తెప్పించిండు. సార్ క్యాష్ ఇస్తారంట అని చెక్కు పిలిపి వెనుకకి తెప్పించుకున్నాడు. క్యాష్ ఇవ్వలే, చెక్ ఇవ్వలే. జనాలకేమో కోదండరామ్ సార్కు ₹1,00,000 ఇచ్చిండు తీన్మార్ మల్లన్న అని స్టేజ్ మీద ఇచ్చిండు. ఆ చెక్కు గుంజుకపోయిందేమో, సాటుగా గుంజుకపోయి ₹1,00,000 ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆ మోసం సార్కు బాగా గుర్తుంది, కోదండరామ్ సార్కు బాగా గుర్తుంది. అది ఆ మోసం గుర్తుంది, అన్న మాటలు గుర్తున్నాయి. మొన్న పోయి కాలు మొక్కి సన్మానం చేసి నాకు సపోర్ట్ చేయండి సార్ అని అడుగుతున్నాడు కోదండరామ్ సార్. పాపం ఆయన ముఖం చూడాలి అప్పుడు, పాపం ఆయన ముఖం చాలా దారుణంగా అనిపించింది. కోదండరామ్ సార్ను చూస్తే తిట్టలేడు, అనలేడు. అట్లాంటి సిచ్యువేషన్ ఆ ఫోటోలో కనిపించింది నాకు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్, ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ లేకుండా ఎవరైనా గెలవగలరా? గెలవాలి అనుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ కావాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమన్నాడు తెలుసా? చైనా బ్రదర్స్, చైనా వీటికి గ్యారంటీ ఉండదు, కోమటిరెడ్డి బ్రదర్స్కు గ్యారంటీ ఉండదు. పొద్దుగాల కూడా మాట్లాడతారు, సాయంత్రం కూడా మాట్లాడతారు, దేనికి గ్యారంటీ ఉండదు. వాళ్ళను కోమటిరెడ్డి బ్రదర్స్ను చైనా మాల్తో పోల్చిండు. అది కూడా దొరుకుతుంది వీడియో మీకు. కానీ మొన్న పోయి పాపం పక్కన కూర్చొని ఏదో ఫస్ట్ నుంచి దోస్తులాగా చేస్తున్నాడు. ప్లస్ వీళ్ళిద్దరే కాదు, ఇంకా ఉన్నారు పాపం. సిపిఎం ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఉంది. కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం అన్నీ ఉన్నాయి కాబట్టి సిపిఎం గురించి మాట్లాడతారు. సిపిఎంలో రాఘవుల గురించి మాట్లాడాడు. తెలుసుగా రాఘవులు పెద్ద మనిషి. ప్లస్ తమ్మినేని వీరభద్రం, వీళ్ళిద్దరి గురించి ఏం మాట్లాడిందంటే 10 టీవీ అమ్మేసినారు కదా, 10 టీవీలో రిక్షా దొక్కతాయన, కూరగాయలు అమ్మితాయన రూపాయి పెట్టి షేర్లు పెడితే ఆ 10 టీవీని పైసలు అమ్ముకొని బొక్కిండ్రు. వీళ్ళు పైసలు దొబ్బించినని వీళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు చేసింది. పాపం రాఘవులు అన్నది ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. చాలా సింప్లిసిటీ మనిషి, సింప్లిసిటీకే సింప్లిసిటీ రాఘవులు, సిపిఎం రాఘవులు సార్. కానీ ఆయన మీద కూడా బాండలు ఇచ్చిండ్రు, మొత్తం ఆ 10 టీవీ అమ్ముకొని పైసలు దొబ్బేసిండ్రు అని. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే
కోనరామ్ సార్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్కు అటాచ్మెంట్ అయి ఉన్నాడు. జనసమితి కూడా సపోర్ట్ చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ సపోర్ట్గానే ఉంది. ఇప్పుడు వీళ్ళకు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్నకు సపోర్ట్ చేయాలన్నా చేయకూడదా? చేయకూడదా? దీనికి కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. పాపం కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది కదా ఈయన ఆరోపణలు చేసిన ఇదంతా ఈయన అవినీతికి పాల్పడ్డాడు. లక్షల రూపాయలు కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు. వీళ్ళు 10 అమ్ముకొని లక్షల రూపాయలు తిన్నారు. కోమరెడ్డి బ్రదర్స్, చైనా బ్రదర్స్, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కాబట్టి తీర్మానం వల్ల నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది. ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది వీళ్ళ మనసుకు సంబంధించిన ఇష్యూ. తిట్టినా మేము చేస్తామంటే వాళ్ళ కర్మ, అది మనం ఏం చేయలేం. తిట్టినా కూడా మేము ఇట్లా సపోర్ట్ చేస్తాం, మమ్మల్ని తిట్టేతోళ్ళకి మేము సపోర్ట్ చేస్తామంటే అది వాళ్ళ ఇష్టం. జనం అయితే మర్చిపోరు కదా, ఎవరెప్పుడు ఏం మాట్లాడినరో అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి, గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్లో మొత్తం వైరల్ కూడా అవుతాయి, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా వైరల్ అవుతాయి. ఆయన ఇంతకుముందు ఏం చేసినా అవన్నీ కూడా తిరుగుతాయి. బట్ తీర్మానం మల్లన్నకు సంబంధించిన ఇష్యూ నోటి దూల, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. ఆయన నా మీద కూడా మాట్లాడాను. తీర్మానం మల్లన్న నా మీద కూడా పెద్ద అభాండం వేసిండు, పెద్ద ఆరోపణ చేసిండు. నేను టైం వచ్చినప్పుడు చెప్తా. నేను ఎందుకు చాలామంది అడుగుతున్నారు తీర్మానం మల్లన్నతో నీకేంది, మీ ఫ్రెండే కదా అని. మా ఫ్రెండే, వానికి ఫ్రెండు నీతి ఏముండదు. ఓలే దేవుడు వచ్చి నేను ఇద్దరిలో ఒకరు చంపేస్తే ఎవరిని చంపేయాలని చెప్పు, నీ ఫ్రెండ్ని బతికేయాలన్నా మీ ఫ్రెండ్ని చంపాలన్నా, నిన్ను బతికేయాలన్నా నిన్ను చంపాలన్నా అంటే మీ ఫ్రెండ్ని గొంతు కోసేపిస్తాడు ఆడు బతికనికి. అట్లాంటి టైపు మనోడు. కాబట్టి నేను ఈ వీడియో చేసిన. నా మీద ఏం చెప్పిండు నేను దాని మీద నేను మళ్ళీ కూడా తర్వాత వీడియోలో కూడా చెప్తూ ఉంటా. బట్ తీర్మానం మల్లన్న సంగతి ఇది. ఇంకొక మనిషి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు మంత్రి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నారంటే ఇక్కడ చెప్తా. ఈయన కూడా ఇప్పుడు నల్గొండ జిల్లా అయినా కదా, ఈయన కూడా సపోర్ట్ చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్, బీఆర్ఎస్లో చేరిపోతాడు ఇయ్యాలనే టార్గెట్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్మానం మల్లన్న వెంటాడాడు, కొన్ని రోజులు వెంటాడాడు. ఆయనకు ప్రశాంతత లేకుండా చేసిండు. ఎవరి తరపున్నో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాడు, ఈరోజు చేరిపోతున్నాడు, రాత్రి కలిసిండు కేసీఆర్ను, మొన్ననే కలిసిండు, ఇంకా అయిపోయిందని లేనిపోనివని చెప్పిండు. ఇప్పుడు ఆయనతోనే అవసరం పడ్డది. ఆయన కూడా సపోర్ట్ చేయాలి, ఆయన కూడా ఓట్లు ఇప్పిస్తే నేను తీర్మానం మల్లన్న గెలిచేది. అందరు ఇజ్జత్ తీసి ఇప్పుడు అందరు కాళ్ళ మీద పడుతుండ్రు, ఓట్లు వేపియండి కలవండి ప్లీజ్ 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 అని. మరి వాళ్ళు వేపిస్తారా, వీళ్ళ మనసులు సంపుకొని పనిచేస్తారా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.